ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందిస్తారు. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ఏడాలా? మన బాధలకి కష్టాలకి ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలా? కాదు. ఆయన మనల్ని ఎందుకు శోకించమంటున్నాడు, ఎందుకు ఏడవమంటున్నాడు, ఎందుకు బాధపడమంటున్నాడు? మీరు ఎప్పుడో రేపు ప్రొద్దున ఇస్తారండి ఆశీర్వాదాలు, ఆనందం. దానికోసం ఇప్పుడు నేను ఏడాలా? దేనికోసం ఏడమంటున్నాడు? మనం చేసినటువంటి పాపం కోసం రోధించాలి, మనం చేసినటువంటి పాపం కోసం శోకించాలి, మనం చేసినటువంటి తప్పిదము కోసము దుఃఖించాలి. రేపు ప్రొద్దున్న నువ్వు సంతోషంగా ఉంటావు పరలోకంలో. యాకోబు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 8, 9, 10 వచ్చిన, పాపాత్ములారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడు, విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. శోకించువారు ధన్యులు, వారు ఆనందింతురు. మనం చేసినటువంటి పాపముల కోసం శోకించండి, బాధపడండి, దుఃఖపడండి. రేపు ప్రొద్దున్న ఆ దుఃఖాన్ని, శోకాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు.